పరమాత్మని కట్టేస్తాను, బెత్తంతో కొట్టేస్తానని ఓ బెత్తం ఒకటి పట్టుకుంది. ఆయన్ని పట్టుకోవడం అంత తేలిక. అందుకని జాగ్రత్తగా పువ్వులన్నీ కొప్పు వేసుకుని గట్టిగా కొప్పు తిప్పుకొని బిగించుకుంది. ఓసారి కదిపి చూసుకుని ఆ పువ్వులన్నీ లోపలికి నొక్కి పెట్టుకుని ఆ పవిట కొంగు తీసి బిగించే ముందు చీర ఇలా తీసి దోపుకుని పవిట కొంగు చుట్టూ తిప్పి దోపుకుని పిల్లవాడి వెంట పరిగెత్తడానికి సిద్ధపడుతోందన్నమాట. ఇంక పట్టుకోవాలి. ఆయన దొరుకుతాడా ఓ పట్టాన? చిన్నపిల్లాడు, అందులో ఒక్కరికి దొరకడు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా చూసింది. వాళ్ళందరూ విక 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 నవ్వుతున్నారు. మేము చెప్తే కాదన్నావుగా, చూసావా, మీకుండా పగలగొట్టాడు, మా ఇంట్లో దొంగతనం చేసి చూడు ఎలా తింటున్నాడు, చూడు ఇటు నుంచి అడు దూకాడు, ఎటు నుంచి ఇటు దూకాడు, చూసావా నీ కొడుకు చేష్టలు అని. ఏదో అత్తగారు కొట్టిందని కాదు, తోడుకోడలు తెప్పింది అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. వాళ్ళందరూ నవ్వుతున్నారన్న బాధ ఎక్కువ. ఈ కృష్ణుడిని పట్టుకోవాలి ఎలాగైనా, అందుకని పట్టుకోవడానికి పరిగెత్తింది. ఆయన ఆ ఇల్లంతా పెద్ద మండువాలోగిలి ఇల్లు, పెద్ద పెద్ద స్తంభాలతో ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ స్తంభం చాటున నక్కాడు. చిన్న పిల్లాడు చక్కగా పట్టేస్తాడు, స్తంభం చాటున కనపడడు.